ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. అండ్ బికాస్ ద గ్రేషియస్ హ్యాండ్ ఆఫ్ మై గాడ్ వాజ్ ఆన్ మీ, ద కింగ్ గ్రాంటెడ్ మై రిక్వెస్ట్స్. నెహెమియా చాప్టర్ 2 వర్స్ 8. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కఠినమైన ఈ ప్రపంచంలో జీవించడం అంత సాధారణమైనటువంటి విషయమేమి కాదు. నిందలు, వ్యతిరేకతలు, మోసాలు, కష్టాలు, శ్రమలు ఎన్నో మనకు ఎదురవుతుంటాయి. అయినా సరే మనము జీవించగలుగుతున్నాము అంటే, ముందుకు సాగగలుగుతున్నాము అంటే దానికి కారణం మన మంచితనమో, మన జ్ఞానమో, మన అధికారమో కానే కాదండి. దేవుని యొక్క కృప, ఆయన యొక్క కరుణ అని మనము ఈ రోజున గ్రహించాలి. ఈ రోజున నీవు బహుశా కష్టకాలంలో ఉన్నావా, నీవు శ్రమల్లో చిక్కుకున్నావా, నీకు కావాల్సింది నీవు పొందుకోలేక బానిసత్వపు సంఖ్యల మధ్య నీవు నలిగిపోతున్నావా, నీవు అడుగుతున్నది, నీవు పెట్టుకున్న అర్జీ నీకు అనుగ్రహింపబడ్డం లేదా? కంగారు పడకు, నిరాశ పడకు. దేవుడు నీకు సహాయము చేయబోతున్నాడు. ఆయన ఎంతటి కఠినమైన హృదయులనైనా సరే మారుస్తాడు. ఎంత భయంకరమైన పరిస్థితిని అయినా సరే తీసివేస్తాడు. ఎంత పెద్ద అప్పునైనా సరే నీకు లేకుండా చేస్తాడు. ఎందుకంటే ఆయన ఈ లోక సృష్టికర్త. ఆయన నోటి మాటకు తల వంచనిది ఏదీ లేదు. ఈ వాక్య భాగంలో చూస్తే నెహెమ్యా అర్తహషస్త అనే రాజు దగ్గర ద్రాక్ష రసము అందించే వ్యక్తిగా పనిచేస్తున్నాడు. అయితే దేవుడు నెహెమ్యాకు ఒక పనిని అప్పగించాడు. యెరూషలేము యొక్క గోడలు పునర్నిర్మించుటకు నెహెమ్యాను దేవుడు ప్రేరేపించాడు. అయితే నెహెమ్యా ఏమి గొప్ప వ్యక్తి కాదు, ఒక పెద్ద అధికారి కాదు, ఒక రాజ్యానికి రాజు కాదు. అందున యూదులు అంటే పడని రాజు దగ్గర పనిచేస్తున్నాడు. అతని వలన ఆ కార్యము జరుగుతుందా? అది సాధ్యమేనా? వాస్తవానికైతే అది సాధ్యం కాదు. గాని నెహెమ్యా అంటున్నాడు కదా, దేవుని కృప చొప్పున అది సాధ్యము అవుతుంది అని. నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నోసార్లు ఆయన పని నిమిత్తము, ఆయన పరిచర్యకు సహాయము చేయు నిమిత్తము బహుశా నిన్ను ప్రేరేపించాడేమో. కానీ నేను ఏమి చేయలేను, నా దగ్గర అంత శక్తి లేదు, అంత బలము లేదు, అంత ధనము లేదు అని ఊరకుండిపోయావేమో, ఆగిపోయావేమో. కానీ అది నీవు చేయగలవు. దానిని దేవుడే నీ ద్వారా జరిగిస్తాడు. కొన్నిసార్లు మనము ఆలోచన చేస్తాం, అంత గొప్ప పనికి, దేవుని పనికి దేవుడు నన్నే ఎందుకు ప్రేరేపిస్తున్నాడు? నేను బీద వ్యక్తిని కదా, నేను నిస్సహాయుణ్ణి కదా, నేనే ఇంకొకరిపైన ఆధారపడి జీవిస్తున్నాను కదా, వేరే ఎవరినైనా దేవుడు ప్రేరేపిస్తే బాగుండును కదా అని మన యొక్క ఆలోచనలు ఇలానే ఉంటాయి. కానీ నెహెమ్యా అలా అనుకోలేదు. రాజును ఎందుకు ప్రేరేపించలేదు? అసలు దేవుడు రాజుతోనే మాట్లాడితే అయిపోతుంది కదా, నాలాంటి సాధారణమైన వ్యక్తిని దేవుడు ఎందుకు పురికొల్పుతున్నాడు అని ఆలోచించలేదు. నెహెమ్యాకి తెలుసు, దేవుడు సాధారణమైన వ్యక్తులతోనే అసాధారణమైనటువంటి కార్యాలను ప్రారంభింపజేస్తాడు. ఆయనే వాటిని ముగిస్తాడు కూడా. ఒక ఊరిలో ఒక కట్టుబాటు ఉండేది. ఎవరి చేతులతోనైనా వారు తయారు చేసిన కర్రలాంటి దండం ఉంటే అందరూ వారికి లోబడాల్సిందే. అది వారికి గౌరవమును తీసుకొని వస్తుంది. అది చిన్న పిల్లవాడి చేతిలో ఉన్నా సరే వారు లోబడి తీరుతారు. దానికి కారణం అతని చేతుల్లో ఉన్న ఆ కర్ర వలనే. ఈ రోజున నీ జీవితంలో కూడా నీ ప్రతికూలతల నుండి, నీ శ్రమల నుండి, నీ సమస్యల నుండి, నీ అప్పుల నుండి, నీ బలహీనతల నుండి నీవు విడిపింపబడాలి అంటే దేవుడు నీతో ఉండాలి అని నువ్వు గ్రహించు. ఆయన నీతో ఉంటే నీవు ఎంత తక్కువ వాడివైనా,
ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి. నీకు గౌరవము వస్తుంది. ఒకవేళ నీవు ఈ రోజున గౌరవం పొందుతున్నావు, అందరి యొక్క మన్ననలను పొందుతున్నావు అంటే దానికి కారణం నీ యొక్క గొప్పతనము కాదు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత. ఆ విషయాన్నే నెహెమ్యా అంటున్నాడు. నేను యెరూషలేము గోడలు నిర్మించబోతున్నాను అంటే దానికి రాజు అంగీకరించాడు అంటే, కావలసినది కూడా ఇస్తున్నాడు అంటే దానికి కారణం నా మంచితనం కాదు, నాపై కృప చూపుతున్న దేవుని యొక్క కరుణా హస్తము వలనే అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీపైన కూడా దేవుడు తన యొక్క కరుణా హస్తమును ఉంచాడు. ఆయన కృప నీపైన ఉన్నది. నీవు అనుకున్నది జరుగుతుంది. నీవు తలపెట్టిన పని సాధ్యపడుతుంది. కాబట్టి విశ్వాసముతో ఆ పనిని ప్రారంభించు, కొనసాగించు. దేవుడు నీకు తోడై ఉండునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రవ్వా. ఈ రోజు నా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రవ్వా. ఇలా జీవించగలుగుతున్నాము అంటే అయా, మా యొక్క పనులలో మేము ముందుకు సాగగలుగుతున్నాము అంటే అయా, కేవలం మీ యొక్క కృప మాత్రమేనని, మీ యొక్క కరుణాహస్తము మాకు తోడుగా ఉండి నడిపిస్తుందని మరి తండ్రి జ్ఞాపకం చేశారు. అవునయ్యా, మేము తలపెట్టిన ప్రతి పనిని మీరే తండ్రి అయా ముగిస్తారని, అయ్యా మా యొక్క పనులన్నిటినీ తండ్రి సఫలం చేసే దేవుడు అని, ఈ రోజున మేము చేస్తున్న ప్రతి పనిలో మీ యొక్క కరుణాహస్తము మాకు తోడుగా ఉంచి ముందుకు నడిపించమని, మాకు విజయాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృపా కనికర హస్తము, మీ దయగల హస్తము ప్రతి బిడ్డ పైన ఉండులాగున సహాయము దయచేయండి నాయనా. అయా, అనారోగ్యముతో బాధపడుతూ వచ్చిన రోగమును బట్టి చింతిస్తూ అయా మరి తండ్రి నార్మల్ రిపోర్ట్ కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ పైన ఆధారపడుతుండగా పరమ వైద్యుడు అని ప్రభా మిమ్మల్నే తండ్రి వారు ఆరాధిస్తుండగా నాయన సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను వారికి అనుగ్రహించండి. ఆర్థిక సమస్యలన్నిటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి. అప్పుల భారాలను యేసునామములో కొట్టివేయండి ప్రభా. ఉద్యోగ విషయంలో ప్రభా మీరే బిడ్డలకు సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం అయా. మరి ఇంటర్వ్యూలకు వెళ్తుండగా సెలెక్ట్ అవునట్లుగా కృప చూపించండి అయా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుండగా మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపండి. వారు అనుకున్న జాబు బిడ్డలు పొందుకొనున్నట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం. మరి అదే విధంగా నా ప్రభా అయా, ఎందరైతే బిడ్డలు కుటుంబాలలో శాంతి లేక, సమాధానము లేక, సఖ్యత లేక, ఐక్యత లేక, ఎందరైతే బిడ్డలు తండ్రి శాంతిని, సమాధానాన్ని కోల్పోయి జీవిస్తున్నారో వారితో మీరు మాట్లాడండి ప్రభా. కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను యేసునామములో కొట్టివేయండి ప్రభా. వారి మధ్య ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అపవాది క్రియలను లయపరచండి నా తండ్రి. అదే విధంగా నా తండ్రి గర్భఫలము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. మీరిచ్చినటువంటి బహుమానమును పొందుకొని మీ సన్నిధిలో సాక్షులుగా వారు నిలవబడ్డానికి సహాయము చేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఆ బలహీనతను కొట్టివేసి మీరే బలాన్ని వారికి అనుగ్రహించండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి అయ్యా. బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా ప్రభా బిడ్డలను మీరే కాచి కాపాడమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, క్షేమకరముగా, సౌఖ్యముగా ఉండునట్లుగా కృప చూపించండి తండ్రి. అదే విధంగా అయా మా భారతదేశాన్ని మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి తండ్రి. అయా ఎటువంటి మరి తండ్రి గొడవలు, అల్లర్లు ఏవి లేకుండా సమాధానముతో ఉండునట్లుగా తండ్రి మీరు దీవించండి. మీ యొక్క కనుదృష్టి మా భారతదేశము పైన అయా బిడ్డల పైన ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. వారు వెళ్లే మార్గాలను సరళము చేయండి. వచ్చే అడ్డంకులు, ఆటంకాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున మిషనరీగా ఉండి పనిచేస్తున్నారో, మీ పరిచర్యను కొనసాగిస్తున్నారో వారికి మీరు తోడై ఉండండి. వారికి వచ్చే ఆటంకాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అదే విధంగా నా ప్రభువా అయా మరి అధికారులందరికీ మీరు తోడుగా ఉండి సమయోచితమైనటువంటి జ్ఞానము చేత వారిని నడిపించండి అయా. మీ యొక్క చిత్తానికి లోబడేటువంటి మనస్సును వారికి మీరు అనుగ్రహించండి. ఇతర దేశాల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి కష్ట సమయములో, దుఃఖ సమయములో వారిని మీరే ఆదరించి
బలపరచమని వేడుకుంటున్నామయ్యా. ఇంకా తండ్రి, చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే మీ సన్నిధిని మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి వారికి సమాధానమును అనుగ్రహించమని, మా సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఈ సంవత్సరం అంతటిలో దేవుని యొక్క కృప కాపుదల మీకు తోడై ఉండునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక.